ఏప్రిల్ 4th వీక్లో నిఫ్టీ, గోల్డ్, సిల్వర్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉండబోతా ఉన్నాయని చెప్పి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ నేను ప్రతిసారి చెప్పేది ఒకటే, అనాలిసిస్ అనేది ఈ రోజు మార్కెట్ అప్డేట్ బేస్డ్గా ఇవ్వడం జరుగుతుంది. రేపు మార్నింగ్ లేదా మార్కెట్లో అప్డేట్స్ మారిపోతే దానికి తగ్గట్టుగా అనాలిసిస్ మార్చుకోవాలి. మన యొక్క వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే మార్కెట్ సంబంధించి ఇమీడియట్ అప్డేట్స్ కమ్యూనిటీలో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. నేను వాట్సాప్ కమ్యూనిటీ యొక్క యూఆర్ఎల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో తర్వాత ఫస్ట్ కామెంట్లో మెన్షన్ చేస్తూ ఉన్నాను. మార్కెట్ సంబంధించి మనం ఎప్పుడు కూడా మోస్ట్ ఎక్యురేట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అది మా యొక్క ఫాలోవర్స్కి, మాతో పాటు ట్రావెల్ చేస్తున్న ఇన్వెస్టర్స్కి తెలుసు. మీరు గమనిస్తే గత 60 రోజులుగా యుఎస్ఏ, ఇరాన్ ఇష్యూ తర్వాత డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్డ్గా మనం డిఫరెంట్ అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఫైనల్ స్టేజ్లోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 4th వీకు, మే 1st వీకు మనకి చాలా క్రూషియల్. ఈవెన్ ఈ ఇయర్ మొత్తానికి ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ని డిసైడ్ చేసే వీక్ లేదా టైం అనుకోవచ్చు. రేపు 27 మార్కెట్ దాదాపు నెగిటివ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ 300 పాయింట్ గ్యాప్ డౌన్ లేదా 200 పాయింట్ గ్యాప్ డౌన్ అయ్యి 350 పైనే నెగిటివ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీ ఎక్స్పైరీ డేట్ 28, 29 యుఎస్ఏ సంబంధించి ఫెడ్ యొక్క స్టేట్మెంట్స్, తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్, ఇంగ్లాండ్ బ్యాంక్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లు, ఇవన్నీ కూడా మార్కెట్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఒక రోజులో దాదాపు 300 పాయింట్ల నుంచి 500 పాయింట్ల వరకు నిఫ్టీ వాలటైల్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఓవరాల్గా గమనిస్తే నెక్స్ట్ వీక్ నిఫ్టీ 5% వరకు డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు లాస్ట్ వీక్ గోల్డ్, సిల్వర్ నెగిటివ్లోకి వెళ్ళిన ఫ్రైడే నైట్ మీకు యుఎస్ఏ సంబంధించి ఒక న్యూస్ గోల్డ్, సిల్వర్కి సపోర్టివ్గా మారింది. కానీ నెక్స్ట్ ఫెడ్ యొక్క స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్ తర్వాత యుఎస్ఏ సంబంధించి ఇతర ఫ్యాక్టర్స్ కూడా మనకి ఇంపాక్ట్ చేస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్, సిల్వర్ నెక్స్ట్ వీక్ కూడా గోల్డ్, సిల్వర్ నెగిటివ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో గోల్డ్, సిల్వర్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇంకొంత టైం వెయిట్ చేయాలి. నిఫ్టీ ఇంకా నెక్స్ట్ వీక్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మే 1st వీక్, 2nd వీక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు, పెట్రోల్, డీజిల్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్ నుంచి ప్రాబ్లం మరింత ఎక్కువ అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో మార్కెట్లో అయితే నెక్స్ట్ 1-2 వీక్స్ వరకు కూడా మనం డౌన్ ట్రెండ్ అయితే చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొత్త ఇన్వెస్టర్స్ సరైన సమయం కోసం వెయిట్ చేయాలి. అండ్ కొత్త ఇన్వెస్టర్స్ ఇది గమనించాలి. మరీ ముఖ్యంగా ట్రేడర్స్ ఈ వాలటిలిటీకి అనుగుణంగానే ట్రేడింగ్ చేయాలి. మార్కెట్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.